అందరికి నమస్తే. గాంధీ ఆయన కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇటేమో పాడి కౌశిక్ రెడ్డి. ఈ గొడవంతా మనం చూసినాం. ఇది ఓన్లీ అదేదో ఆహ్, పాడి కౌశిక్ రెడ్డి పోయి పోలీస్ కంప్లెయింట్ చేయడం, లేకపోతే వీళ్ళ ఇంటి మీద ఈయన దాడి చేయడం, లేకపోతే గాంధీ వచ్చి పలగొట్టాల్సినవి పలగొట్టేసి, ఇరగొట్టాల్సినవి ఇరగొట్టేసి, అడ్డమైన బూతులు తిట్టి ఇంకో ఎమ్మెల్యేను పోయిండు. అంతవరకు కాదు. ఇదంతా పెద్ద రచ్చ రచ్చ జరిగింది. రాత్రంతా రచ్చ ఇది. ఏం చేసిందంటే ఆహ్, చాలా విచిత్రంగా వ్యవహరించింది ప్రభుత్వం, పోలీసులు చాలా విచిత్రంగా వ్యవహరించారు. ఇప్పుడు ఒకవేళ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయితే ఎవరు గాంధీ, ఆయన వీళ్ళతో పాటు ఉండాలి. కాదు కాదు వీళ్ళంతా దానం నాగేందరు, యాదయ్య ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ ఒక ఒక పోలీస్ స్టేషన్‌లో వాళ్ళకు రాచ మర్యాదలు. వాళ్ళు మంచిగా నిమ్మలంగా కూర్చొని వాళ్ళంతా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఇక్కడ ఇవతల పక్క బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలేమో ధర్నాలు, అరెస్టులు, అసలు వాళ్ళకు ఎక్కడనో 150 కిలోమీటర్ల దూరం లోపలికి తీసుకుపోయి ఎక్కడనో ఒక పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోవడం రాత్రి 11:30, 12 గంటలకు. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి తీసుకుపోయారు పోలీస్ స్టేషన్. ఫస్ట్ ఇక్కడ ఇది చూద్దాం. ఇది పోలీస్ స్టేషన్. ఏంది పోలీస్ స్టేషన్ దగ్గర అంటే వాళ్ళను కేసు బుక్ చేసేయండి, తర్వాత అరెస్ట్ చేయండి. ఎమ్మెల్యేతో పాటు ఎవరెవరైతే కోడిగుడ్ల దాడి చేసిండ్రో, రాళ్లతో కొట్టిండ్రో, తర్వాత టమాటాలతో కొట్టిండ్రో కౌశిక్ రెడ్డి ఇంటి పైన, అక్కడ ధ్వంసం చేసిండ్రో వాళ్ళ మీద కేసు బుక్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళంతా ధర్నా చేసిండ్రు. అరెస్ట్ చేసినందుకు ఇంకో వీళ్ళందరినీ ఇక్కడ క్యాచ్ చేశారు. ఇంకో శంబిపూర్ రాజు, మాగంటి, మధురాచారి గారు ఉన్నారు, పెద్ద మనిషి, ఉప్పల్ ఎమ్మెల్యే వివేక్ గౌడు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు, హరీష్ రావు, అందరూ ఆ ఎమ్మెల్యేలు మొత్తం, సబితా ఇందరెడ్డి గారు మొత్తాన్ని తీసుకొని ఏడుగురు తెలియదు 3 బస్సుల్లో తీసుకొని తిప్పుడు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అంతా తిప్పిండ్రు. ఎటు పోతుందో తెలుస్తలేదు. కొద్దిసేపు కలకుర్తి తిక్కుపోతుంది బస్సులు, కొద్దిసేపు షాద్నగర్ తిక్కుపోతాయి, కొద్దిసేపు హైదరాబాద్లో తిప్పుతారు. ఈ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారో తెలియదు. దాదాపు 2:30-3 గంటలు వీళ్ళంతా బస్సులో తిరిగిండ్రు. ఇక వీళ్ళు ఏమనంటే గత ప్రభుత్వంలో తిప్పలేదా అంటారు. గత ప్రభుత్వంలో ఎవరినో ఒకరిని ఎక్కడనో దగ్గర తిప్పిరేమో, కానీ ఇట్లా ఎమ్మెల్యేలందరిని వేసుకొని తిప్పలే. వీళ్ళందరిని వేసుకొని మొత్తం తిప్పితే ఏమొస్తుంది? మొత్తం తిరిగి లాస్ట్కు కేశంపేట మండలం తీసుకుపోయారు. ఇది ఈ ఫోటో చూడండి ఎంత మంచిగా ఉంది. ఇది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లో వీళ్ళకు రాజమర్యాదలు ఎవరెవరున్నారు ఇక్కడ? దానం నాగేందర్ ఉన్నాడు. తర్వాత ఇక గాంధీ. దాడి చేసిన ఎమ్మెల్యేకేమో రాజమర్యాదలు. ఎవరైతే వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అయిపోయి తర్వాత వాళ్ళంతా డిస్టర్బెన్స్ అయినరో వాళ్ళనేమో అరెస్టులు, వాళ్ళంతా తిప్పుడు. ఇదంతా పెద్ద కాళ యాదయ్య, చెవేలి ఎమ్మెల్యే, దానం నాగేందర్, ఇటు చూస్తే ప్రకాష్ గౌడ్ ఉన్నాడు, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ మంచిగా టీలు, టిఫిన్లు, చూడండి మంచిగా వాటర్ బాటిల్స్, మంచిగా పెట్ వాటర్ బాటిల్స్, సీల్డ్ వాటర్ బాటిల్స్. ఈ ఫోటో చూస్తే ఎంత మంచిగా ఉంది. ఇంకో రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, మొన్ననే చేవుల్లో పోటీ చేసి ఓడిపోయారు, బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లో చేరింటున్నా. ఇది ఇంకా వీళ్ళు ప్రతిపక్ష పార్టీ మేము అని చెప్తారు. మేము కూడా ప్రతిపక్ష పార్టీ అని చెప్తారు. ప్రతిపక్ష పార్టీ అయితే మీ పార్టీ చేస్తున్న ధర్నాలో పాల్గొనాలి, మీ పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఉత్తగా నేను పుట్టినా కాబట్టి మనిషిని అనుకోకూడదు. మనిషి అన్నందుకు కొద్దిగా మంచి చేయాలి, ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవాలి, కనీసం సమాజంలో ఏదైనా చెడో మంచి జరిగినప్పుడు నీ అభిప్రాయం చెప్పాలి, మంచి వైపు నిలబడాలి. అది మనిషి. నేను పుట్టినా కాబట్టి మనిషిని, నేను గెలిచిన కాబట్టి ఎమ్మెల్యేను అంటే కాదు. ఎమ్మెల్యే అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయితే ప్రజాధర్మ కొట్లాడు, మరి రా ధర్నాకు రా పో, మీరే మొత్తం లీడ్ చేయండి. ఆ కాన్స్టిట్యున్సీలో జనంకు ఇబ్బంది లేవా? షెల్లింగపల్లిలో ఇప్పుడు దాననాగేందర్ కాన్స్టిట్యున్సీలో లేవా? దాననాగేందర్ కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది ఇబ్బంది ఉన్నారు. దాననాగేందర్ కాన్స్టిట్యున్సీలో కూడా హైడ్రో కూలగొట్టింది, పోయి ధర్నాలు చేయండి వాళ్ళ తరపున. ఇప్పుడు మాదాపూర్లో కూలగొట్టిరు మొన్న, మరి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పోయి ధర్నా చేయాలి కదా. మరి ఇట్లాంటివి అవే మొత్తం షేలింగపల్లినే చాలా ఊరు కూలగొట్టించిండ్రు. మరి హైదరాబాద్ కూలగొట్టింది, చాలామంది పేదలు రోడ్డు మీద పడ్డారు. మరి షేలింగపల్లి ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ధర్నా చేయాలి పోయి, మళ్ళీ ఎక్కడ ధర్నా చేసిన దాఖలాలు అయితే ఎక్కడ కనబడలేదు. ఇంకా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయంటే బస్సులో పోతున్నారు వీళ్ళు, హరీష్ రావు, లీడర్స్, పార్టీ లీడర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళతో ఒక బస్సు, వాళ్ళకో బస్సు ఏదో పెళ్లి తీసుకుపోయినట్టు తీసుకుపోయినారు. హరీష్ రావుని గుంజుకపోతుండ్రు, చేతి నొప్పి అవుతుంది, వదలండి అంటే కూడా వదలలే. ఆయనకు లాస్ట్కి ఇబ్బంది అయింది.
ఇప్పుడు ఇది అరెస్ట్ చేస్తున్న టైంలో కమిషనరేట్ దగ్గర, సైబరాబాద్ కమిషనర్ దగ్గర అరెస్ట్ చేస్తున్న క్రమంలో హరీష్ రావు ఆ భుజం పట్టుకున్న కనీసం ఒక ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా, సరే మాజీ మంత్రి అనేది పక్కన పెట్టండి, ఒక ఎమ్మెల్యేనే కదా ఆయన కూడా, యువతల ఎమ్మెల్యేలకు ఇంత రాజమర్యాద చేశారు, ఈ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ఎట్లా ప్రవర్తించారు? పోలీసులు మారారు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ధర్నా. కార్తిక్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ, మినిస్టర్, మాజీ మంత్రులు ఉన్నారు, కార్యకర్తలంతా ఉన్నారు. ఇంకా ఇదంతా రాత్రి జరిగిన ఎపిసోడ్, ఇంకా రాత్రి జరిగిన ఎపిసోడ్ ఇంకా ఉంది. రాత్రి జరిగిన ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద లొల్లే అయింది. ఇక్కడ కేశంపేట మండలం అంటే ఇది ఉంటుంది, షాద్నగర్ పక్కన ఉంటుంది. కేశంపేట మండలం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఆడికి వాళ్ళ కార్యకర్తలందరూ, చాలామంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వచ్చారు రాత్రి. హైదరాబాద్కి వెళ్ళి చాలామంది మీరు కార్యకర్తలు ఆడికి పోయిన తర్వాత పోలీసులు ఇంకా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళని వదిలేసిండ్రు. పోలీసులు ఈ కార్యకర్తలను చూసి ఇక మేము కంట్రోల్ చేయలేమని పోతేనే చాలా గొడవ జరిగింది. పోతేనే కార్యకర్తలు పోలీసు వెహికల్ అడుకునే ప్రయత్నం చేసిండ్రు. ఒక దగ్గర ఎక్లాస్పేట ఉంది విలేజ్, ఆడైతే మొత్తం జేసీబీ పెట్టి పోలీస్ బస్సు పోకుండా అడుకున్నారు అక్కడ లోకల్ వాళ్ళు. లాస్ట్కి కింద మీద పడి తీసుకుపోయిన తర్వాత ఇది అక్కడ జరిగింది. ఎంతమంది కార్యకర్తలు పోయింది వాడికి? వీటికి అయిపోలేదు, మళ్ళీ పొద్దుగాల వేసి మళ్ళీ రచ్చ స్టార్ట్ చేసిండ్రు. పొద్దుగాల ఇది పొద్దుగాల దుకాణం ఏంటంటే, పొద్దుగాల వీళ్ళు షమీపూర్ రాజు అనేది అయినా ఆ ప్రెసిడెంట్, మేడ్చల్ జిల్లాకు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వాళ్ళ ఇంటికాడ నుంచి శ్రీలింగపల్లి ఎమ్మెల్యే ఇంటికి పోతాం, ఆయన మా ఎమ్మెల్యేని అంటున్నాడు కాబట్టి మేము ఆడికి పోతామని వాళ్ళు పిలిపించారు. ఆడికి అందరూ ఈ హైదరాబాద్ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ రావాలని ఎక్కడో అక్కడ మూసిపడేసారు స్టేట్ వైడ్గా. ఇది మరి ప్రజాపాలన గిఫ్ట్ ఏమో. ఇప్పుడు గత పాలనలో మమ్మల్ని అరెస్ట్ చేశారని ముత్తుకున్నారు కదా మీరు, మరి ఈ పాలనలో మీరు చేయకుండా ఉన్నారు కదా, ఏమవుతుంది? పోనీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పోతే మీకు వచ్చిన ప్రాబ్లం ఏముంది? మీరు ఒకవేళ కంట్రోల్ చేయాలి, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటే మరి నేను గాంధీని ఎందుకు వదిలేసినారు జనం మీదకి? గాంధీని కూడా మీరు ఆపాల్సి ఉండదు కదా, పోలీసులు ఉన్నారు కదా ఆల్రెడీ అక్కడ. ఆ పోలీసులను ఆపొద్దని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు బయటికి చెప్తారా? ముఖ్యమంత్రి చెప్పిండా, ముఖ్యమంత్రి సలహాదారు చెప్పిండా, ఇంకెవరు చెప్పిండ్రు గాంధీని వదిలేసే వాళ్ళ ఇంటి మీదకని? ఆడ కంట్రోల్ చేసిండుంటే అసలు ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు. ఇక ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒప్పుకుంటారా? రేవంత్ రెడ్డి గారు ఏదో డీజీపీతో సమీక్ష చేస్తారంట, ఇక్కడ పోలీసు ఫెయిల్ అని చెప్తారా, ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తారా, ఎవరు ఫెయిల్ అయిందని చెప్తారు? నిన్న సంఘటనకి ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి ఇంకొక ఎమ్మెల్యే పోయినట్టే నాటే జోక్ కదా. ఇక వీళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే జనాల ఇంటి మీద కూడా ఇట్లా పోతారేమని అనుకోవాలి మనం. దీని వెనుక రాజకీయం చాలా దూరం పోయేటట్టే కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఫెయిల్ అయింది ప్రభుత్వం, పోలీసులు. ఇప్పుడు ఏంది, వీళ్ళందరినీ ఎక్కడక్కడ మూసేసి ఎవరిని రాకుండా, ఎవరిని ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళకుండా అందరిని మూసేసి హౌస్ అరెస్టులు చేసి మళ్ళీ ఆడికే వచ్చింది. వీళ్ళు ఏం చేసినట్టే మళ్ళీ ఆడికే తీసుకొచ్చారు, మళ్ళీ హౌస్ అరెస్టులు అది ఇది. ఇంకా వీళ్ళు కొత్తగా జోగు రామన్న ఆయన బన్నీతోనే కూర్చున్నాడు, పోలీసులు పోయి ఇంకా మొత్తం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పడేసినారు. ఇంకా మొత్తం చాలామంది మొత్తం ఎమ్మెల్యేలను, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఉప్పల్ ఎమ్మెల్యే, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు, అంబర్పేట ఎమ్మెల్యే, ఇట్లా అందరినీ ఎక్కడున్నా అక్కడ ఆపేసినారు. ఆడికి పోవద్దు మీరు. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ జిల్లా ప్రెసిడెంట్ ఇంటికి కూడా పోయే అవకాశం లేదు. అక్కడ నుంచి కనీసం మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేనే కాదు, వాళ్ళు కాంగ్రెస్లు కూడా అదే చెప్తున్నారు కదా, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటున్నారు కదా. మరి వాళ్ళ ఇంటికి పోతే ఆయన వాళ్ళ ఎమ్మెల్యే ఇంటికి వాళ్ళు పోతే ఇబ్బంది ఏముంది? ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? మరి నిన్న ఎందుకు గాంధీని వదిలేసినారు పాడికౌశికుడి మీదకి? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? అసలు ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న డ్రామా. ఇదంతా ప్రభుత్వం వాళ్ళ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో ఆడిస్తున్న డ్రామా. ఆ 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని తప్పు చేసినారు, ఆ తప్పును కప్పిపుచ్చుకొని నడుస్తున్న డ్రామా ఇదంతా కూడా. పంపించండి, 4 జిల్లా అధ్యక్షుడు 4 ఎమ్మెల్యేలను ఇచ్చి గాంధీనికి పంపించండి. పోని ఆ గాంధీ అంటారంట, వాళ్ళు వస్తే రాను కానీ నాకు గులాబీ కండవా కప్పొద్దు అంటారంట. ఆయన చెప్తున్నాడు, ఆయన స్టేట్మెంటు, గులాబీ కండవా కప్పొద్దు. మరి గులాబీ కండవా కప్పకపోతే నువ్వు గులాబీ పార్టీ ఎమ్మెల్యే పెట్టవుతావు కాదని చెప్పు. నేను గులాబీ ఎమ్మెల్యేని కాదు, ఏమి కాదు, నేను ఉత్తగల చెప్పినా, నాతో నా రేవంత్ రెడ్డి చెప్పించిండు, లేకపోతే ఇంకెవరో చెప్పించారని చెప్పండి. కనీసం జనాలకు అర్థమవుతాయి కదా. ఇప్పుడు మీ జనాలు నువ్వు బీఆర్ఎస్ అభ్యర్థిగా నీకు ఓట్లు వేసిర్రు, మీరు కాంగ్రెస్ పోయి చేరిండ్రు, మంచిది, మీ ఇష్టం, అది మీకు హక్కు ఉంది. చేరినప్పుడు దాని తర్వాత వచ్చే పర్యవసానాలు కూడా మీరే భరించాల్సి వస్తుంది. అంతేగాని ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వమే, పోలీసులే దగ్గరుండి రచ్చ చేసి
దీన్ని ప్రజాపాలనలో ఇది ఒక భాగం అని చెప్పుకుంటున్నారో ఏమో అర్థమైతలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తారు, ఆ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఆ పార్టీ ఎమ్మెల్యేలోనికి ఇబ్బంది ఏందో వాళ్ళని ఆపుతారు. గాంధీని మాత్రం వదిలేసిర్రు. ఇక ఇది ప్రజలే చూసుకోవాలి. ఇప్పుడేమి మన ఎట్లుందంటే అంటారు కదా, మనం ఏ పోతే ఏదో అయింది, కొండ నెలకి మందిస్తే ఉన్న నెలకి పోయింది అన్నట్టు ఎటేటో అవుతుంది వ్యవహారం. బట్ ఇవన్నీ ప్రజలే గమనించాలి, ప్రజలే చూసుకోవాలి. ఇక ఎవరు ఏం చేస్తున్నారు, చెప్పింది ఏంది, వీళ్ళు చేస్తున్నది ఏంది, ప్రజల కోసం ఏమైనా జరిగిందా ప్రజాపాలనలా, వీళ్ళు చేస్తున్నదంతా ప్రజల కోసమేనా, ఇదంతా ప్రజాపాలన భాగంగా జరుగుతుందా, ఇంకేమన్నా అవుతుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.